జై శ్రీకృష్ణ అండి అందరికీ. మనము పోయిన వీడియోలో భగవద్గీత గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాము. భగవద్గీతలో కేవలం ఆధ్యాత్మిక విశేషాలే ఉన్నాయా, లేదంటే ఈ తరానికి సరిపోయేటువంటి ఎసెన్షియల్ లైఫ్ స్కిల్స్ అనేవి ఉన్నాయా, వాటిని ఎలా తెలుసుకోవాలి, వీటి గురించి మాట్లాడుకున్నాము. ఈ వీడియో సిరీస్లో ఈ ప్రశ్నలకి మనం ఏదైతే మొదటి వీడియోలో చర్చించుకున్నామో వాటికి సమాధానాలు మనకి ఈ వీడియో సిరీస్లో కనిపిస్తాయి. మనము కర్మ సిద్ధాంతం గురించి కూడా చెప్పుకున్నాం కదా. 3 రకాల కర్మలు ఉంటాయి: ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు అని. ఆగామి కర్మలను ఏ రకంగా చేస్తే అవి బంధనాలు కాకుండా ఉంటాయి అనే విషయం చర్చించుకుంటూ కర్మయోగం గురించి చెప్పుకున్నాం. అంటే ఆగామి కర్మల ఫలితాలు మనం బంధం కాకుండా చూసుకోవాలి అంటే అది కర్మయోగం ద్వారా సాధ్యమవుతుంది. కర్మయోగంలో మనకు భగవానుడు ఒక కర్మని ఎలా చేయాలి, అది బంధం కాకుండా ఉండాలి అంటే ఎలా చేయాలి, ఒక కర్మని ఏ రకంగా చేస్తే మనకి ప్రాపంచికంగా విజయం సాధిస్తాము, లేదంటే ఆధ్యాత్మికంగా మనము పురోగతి చెందాలి అంటే కర్మల్ని, అంటే కర్మయోగం ద్వారా మనము ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఎలా చేయాలి కర్మల్ని అనే విషయాలు మనకి కర్మయోగంలో భగవానుడు చెప్పారు. అందుకని మనం కర్మయోగంతో మొదలు పెడుతున్నాము. ఎందుకంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో కర్మలు చేస్తాం కనుక ఆ కర్మల్ని సరి అయిన విధానంలో చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని మనం కర్మయోగం ద్వారా తెలుసుకోవచ్చు. మొదటి శ్లోకం చూద్దాము. అర్జున ఉవాచ జ్యాయసి చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తక్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాము. అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికెను. జ్యాయసి అంటే గొప్పది, ఉత్తమమైనది. చేత్ కర్మణస్తే, చేత్ కర్మణ ప్లస్ తే. చేత్ కర్మణ అంటే ఒకవేళ క్రియల కన్నా తే మత, తే అంటే నీ, మత అంటే అభిప్రాయము, నీ అభిప్రాయం ప్రకారము. బుద్ధి అంటే జ్ఞాన మార్గము లేదంటే జ్ఞానయుగము. జనార్దన, ఓ జనార్దన. తత్కిం కర్మణి ఘోరే మాం. తత్ కిం అంటే తత్ అంటే అయితే, కిం ఎందుకు, కర్మణి ఘోరే అంటే భయంకరమైన కర్మలో మాం నియోజయసి కేశవ. మాం నియోజయసి అంటే నన్ను, మాం అంటే నన్ను, నియోజయసి నియమిస్తున్నావు కేశవ, ఓ కేశవ. అర్జునుడు ఇలా చెప్తున్నాడు, ఓ జనార్దన, క్రియల కన్నా జ్ఞాన మార్గము అంటే బుద్ధి మార్గం ఉత్తమమైనది అని నీ అభిప్రాయం అయితే, అలాంటప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధంలో నువ్వు ఎందుకు నియమిస్తున్నావు అని అర్థం. అంటే అర్జునుడికి కృష్ణుడు గత అధ్యాయంలో అంటే సాంఖ్యయోగంలో ఆత్మజ్ఞానాన్ని గురించి బోధిస్తారు. అందులో నిత్య అనిత్యాల గురించి, అలాగే ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది అనే జ్ఞానాన్ని చాలా లోతుగా వివరిస్తారు. అలాగే స్థిత ప్రజ్ఞత గురించి కూడా వివరిస్తారు. దానిని బట్టి జ్ఞాన మార్గము ఉత్తమమైనది అని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. అంటే కృష్ణుడు ఆత్మ యొక్క శాశ్వతత్వం గురించి చెబుతూనే మధ్యలో అంటే కొన్ని శ్లోకాల్లో అర్జునుడిని తన ప్రస్తుత కర్తవ్యం, అతను క్షత్రియుడు కదా, అందుకని అతని కర్తవ్యం ఏంటి, యుద్ధం చేయడం.
ధర్మాన్ని కాపాడటం. అందుకని యుద్ధం కూడా చేయమంటారు. ఆత్మజ్ఞానము అలాగే కర్తవ్యము మధ్య అర్జునుడికి సంఘర్షణ మొదలవుతుంది. అంటే అంతర్గత సంఘర్షణ, దాన్ని ఇంగ్లీష్లో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఈ శ్లోకంలో అర్జునుడి యొక్క లోపల సంఘర్షణ మనకి కనిపిస్తుంది. అంటే జ్ఞానం శాంతిని విముక్తిని ఇస్తుంది అనుకుంటాడు అర్జునుడు, కానీ యుద్ధం చేసి తీరాలి అని కృష్ణుడు చెప్పినప్పుడు ఆయన మనసు గందరగోళానికి గురవుతుంది. ఇదండి మొదటి శ్లోకం యొక్క అర్థము. మనము వచ్చే వీడియోలో ఇంకొక శ్లోకము దాని వివరణ చూద్దాం. జై శ్రీకృష్ణ.